హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 14th డే మ్యాజిక్ ప్రాక్టీస్. ఒక అద్భుతమైన రోజు, ఏ వండర్ఫుల్ డే. మీ జీవితం అంతట్లోకెల్లా ఒక అద్భుతమైన రోజుని మీరు అనుభవించాలంటే ఆ రోజుకి మీరు ముందుగానే కృతజ్ఞులై ఉండాలి. ఆ రోజంతా మీకు ఎలా గడవాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోయినట్లుగా భావించి ముందుగానే మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. అదంత పెద్ద కష్టమైన పని ఏం కాదు, దానికి పట్టే టైం కూడా చాలా తక్కువ. కానీ మీరు ఇలా ముందుగానే కృతజ్ఞత చెప్పడం వల్ల ఆకర్షణ శక్తి అనేది పనిచేస్తుంది. దానివల్ల మీ పనులన్నీ కూడా జరిగిపోతాయి. మీరు చాలా మంచి పాజిటివ్ ఫలితాలను పొందుతారు. మరి ఇంత అద్భుతమైన నమ్మశక్యం కాని శక్తి మీకు ఉందంటే మీరు నమ్మలేకపోయినట్లయితే ఒకరోజు మీరు చాలా నిరుత్సాహంగా నిద్రలేచిన రోజుని తలుచుకోండి. ఆ రోజు మీరు లేచారు, అన్ని పనులు చేశారు, కానీ ఏ ఒక్క పనిలోనూ మీరు విజయం సాధించలేదు. అలాంటి రోజును ఒకటి తలుచుకోండి. కానీ అది ఏమనుకుంటాం, మనం అది చాలా యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటాం. కానీ కాదు, మనం ఉదయం లేచిన వేళ మనతో ఉన్న విసుగుని, నిరుత్సాహాన్ని మనం ఆ రోజంతా క్యారీ చేసామన్నమాట. దానివల్లే మనకి ఆ నెగిటివ్ ఫలితాలు అనేవి జరిగాయి. అయితే ఈ నిరుత్సాహంగా విసుగ్గా నిద్రలేవడం అనేది కూడా యాదృచ్ఛికంగా జరిగిన పని కాదు. రాత్రిపూట మనం ఏవైతే ఆలోచనలతో పడుకుంటామో వాటి వల్లే మన ఉదయం అలా ఉంటుంది. దానికోసమే మనం ఈ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ని మొదలు పెట్టామన్నమాట. మనం మ్యాజిక్ రాక్ చేతిలోకి తీసుకొని ఒక మంచి సంగతిని తలుచుకొని దానికి కృతజ్ఞత చెప్తూ పడుకుంటాం కదా. అలాగే ఆ రోజుకి మనకున్న 10 బ్లెస్సింగ్స్ కూడా తలుచుకుంటాం కదా. దానివల్ల మనకి కృతజ్ఞత భావం వల్ల చాలా బాగా నిద్ర పడుతుంది. అదే ఉత్సాహంతో మనం మార్నింగ్ని స్టార్ట్ చేస్తాం. అదే త్రూ అవుట్ డే క్యారీ చేస్తూ ఉంటాం. ఈ రోజంతా మీకు చాలా ఉత్సాహంగా గడవాలి, కులాసాగా గడవాలంటే కృతజ్ఞతకి మించిన మరొక సూత్రం లేదు. కేవలం కృతజ్ఞత వల్లే మన రోజు చాలా బాగా గడుస్తుంది. ఈరోజు మీ కార్యక్రమాలు ఏవైనా పర్లేదు, అవి మీటింగ్స్ కానీ, ఎవరితోనైనా లంచ్ కానీ, లేదంటే టూర్స్ కానీ, లేదంటే మీ జాబ్లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కానీ, లేదా ఇంట్లో పనులు కానీ, లేదంటే ఇల్లు శుభ్రం చేసుకోవడమైనా, సినిమాకో నాటకానికో వెళ్ళడమైనా, లేదంటే మీ పిల్లల స్కూల్ విషయాలు కానీ, సరుకులు కొనడం కానీ, ఇలాంటి ఏ పనులున్నా సరే వాటిని మీరు ముందుగానే ఒక లిస్ట్ రాసుకోండి. వాటికి ముందే జరిగిపోయినట్లుగా థ్యాంక్ యూ అని చెప్పుకోండి. ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుంది, చాలా చిన్న విషయాల నుండి పెద్ద విషయాల వరకు ఏవైనా మనం ముందుగానే జరిగిపోయాయని భావించి వాటికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా నెరవేరుతాయి. ఇక్కడ ఆథర్ మనకి తనకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారు. ఆవిడకి సూపర్ మార్కెట్కి వెళ్ళడం అంటే అసలు ఇష్టం ఉండేదే కాదట. ఎందుకంటే అక్కడ పార్కింగ్ దొరకడం ఇబ్బంది, చాలా క్రౌడ్ ఉంటుంది, బిల్లింగ్ టైంలో చాలా టైం పడుతుందని, ఇలాంటి వాటి వల్ల ఆవిడకి అసలు ఇష్టం ఉండేదే కాదట. కానీ ఒకరోజు ఆవిడ నా సూపర్ మార్కెట్కి వెళ్ళే పని ఇంత సులువుగా జరిగినందుకు కృతజ్ఞతలు అని ముందుగానే థ్యాంక్ యూ చెప్పుకొని బయలుదేరారట. అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఎదురుగానే ఈవిడకి పార్కింగ్ దొరికిందట. అలాగే లోపలికి వెళ్ళగానే సూపర్ మార్కెట్ మొత్తం సరుకులతో నిండిపోయి ఉందట. అలాగే తన చిన్ననాటి ఫ్రెండ్స్ ఇద్దరు కలిశారట. అందులో ఒకరిని ఈవిడ చాలా కాలంగా కలవాలని అనుకుంటున్నారట. ఆ తర్వాత ఆవిడ వాళ్ళతో పాటు కలిసి లంచ్కి కూడా వెళ్ళారట. షాప్లో ఈవిడ అన్ని సరుకులు తీసుకొని బయలుదేరే ముందు షాప్లో పనిచేసే అమ్మాయి ఒకమే వచ్చి మీకు బ్యాటరీస్ ఏమైనా కావాలా అని అడిగారట. వాటిపైన ఆఫర్ ఉందని కూడా చెప్పారట. ఈవిడ ముఖ్యంగా అవి కొనడానికే వెళ్ళి మర్చిపోయారట. అలా కృతజ్ఞత భావం అలా పనిచేసింది నా పైన అని చెప్తున్నారు. మీ రోజుని చాలా అద్భుతంగా చేసేది కేవలం కృతజ్ఞత భావం మాత్రమే. మీరు ఉదయం లేవగానే మీ మనసుని కృతజ్ఞత భావంతో నింపుకోండి. అలాగే ఆ రోజు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వాటికి ముందుగానే కృతజ్ఞత చెప్పండి. దానివల్ల మీ రోజంతా చాలా సంతోషంగా, కులాసాగా గడుస్తుంది. మీరు చేయబోయే ప్రతి పనికి ముందు కృతజ్ఞత భావాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఇంకో మాట చెప్పడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు నేను వినబోయే ఈ అద్భుతమైన వార్తకి కృతజ్ఞతలు అని. ఇలా ప్రతిరోజు ఉదయం ఒక అద్భుతమైన రోజు కోసం కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత మీరు వినబోయే మంచి వార్త కోసం కూడా కృతజ్ఞత చెప్పుకున్నట్లయితే అలా రోజుల తర్వాత కూడా మనకి ప్రతిరోజు ఒక మంచి వార్త వినిపిస్తూనే ఉంటుంది. అలా మన లైఫ్ అంతా మ్యాజిక్తో నిండిపోతుంది. ఫైనల్గా మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి, ఈరోజు మన 10 బ్లెస్సింగ్స్ని తలుచుకొని వాటిని ఒక లిస్ట్ రాసుకోవాలి. ఆ లిస్ట్ రాసిన తర్వాత ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకోవాలి.
అలాగే ఈరోజు ప్రాక్టీస్ ఏంటి, మనం మార్నింగ్ లేవగానే ఈరోజు చేయాల్సిన పనులన్నీ గుర్తు చేసుకోవాలి. అలాగే ఆ పనులన్నీ చాలా బాగా జరిగిపోయినట్లుగా ముందుగానే మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే రోజంతా బాగా గడిచినందుకు ఆ రోజుకు కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలా మన అద్భుతమైన రోజుకి థ్యాంక్ యూ చెప్పుకున్న తర్వాత ఈరోజు నేను వినబోయే ఒక మంచి వార్తకి థ్యాంక్ యూ అని ఇలా కూడా చెప్పుకోవాలి. ఇంకా పడుకోబోయే ముందు మ్యాజిక్ రాక్ని చేతిలోకి తీసుకొని ఆ రోజు జరిగిన బెస్ట్ విషయానికి మనం థ్యాంక్ యూ చెప్పుకొని అదే కృతజ్ఞతా భావంతో పడుకోవాలి. ముందైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.